మార్వాడి గో బ్యాక్ అనే ఈ నినాదం కరెక్ట్ కాదంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు. మనమంతా భారతీయులమని, భారతీయులంతా ఎక్కడైనా జీవించవచ్చని అన్నారు. అందరికీ ఒకటే రాజ్యాంగం, ఒక్కటే పాస్పోర్ట్ అని తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో తెలంగాణ స్థిర నివాసం ఏర్పరచుకున్నారని, హఠావో బీజం పెరిగి పెద్దదైతే తామే నష్టపోతామని, అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఈ వివాదం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మనమందరము బ్రదర్స్లం. చిన్న పొరపాటు జరిగిండొచ్చు, ఎవరైతే పొరపాటు చేసిందో తప్పకుండా వాళ్ళు పనిష్మెంట్ కు అర్హులు. దానికి రూల్ ప్రకారం అందరికి ఒకటే రూల్ ఉంటది. నేను పొరపాటు చేసినా, లేదా నర్సాపూర్కి వెళ్ళి అంజన్ వచ్చిందని చెప్పి అంజన పొరపాటు చేయకుండా నేను పొరపాటు చేసి ఆయన మీద ఇస్తా అంటే సిస్టమ్ లో మంచిది కాదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ప్రభుత్వం శిక్షిస్తుంది. మన ప్రభుత్వాలకు చాలా పనులు ఉన్నాయి. మన కుటుంబ సభ్యులతో మనం పంచాయతీ పెట్టుకోవడం పద్ధతి కాదు. ఇంట్లో కూడా అన్నదమ్ములకు పడది, అక్కచెల్లెళ్ళకి పడది. ఇది కామన్, ఎక్కడైనా ఉంది. నేను అనేది ఏంటంటే ఆ కుటుంబంలో పంచాయతీ అయితే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు. దానికి మనం అందరం ఇంటర్ఫీర్ అయ్యే అవసరం లేదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యాజ్ పర్ మై, ఇది నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. యూ హ్యావ్ టు ఇమాజిన్ దిస్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇప్పుడు మనలో పొరపాటు చేసిన వాళ్ళు మన వాళ్ళే కొట్టిండ్రు, అది వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. నాట్ ఆల్ మార్వాడి సమాజ్. మరి మార్వాడి అంటే రాజస్థాన్ లో మార్వాడ్ అని ఒక ప్లేస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మార్వాడికి సంబంధించిన కాదు. ఒక కుటుంబంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు. ఎవరి సిద్ధాంతం వాళ్ళకు, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అంతే. దీనికి పార్టీ ఫీలింగ్ వద్దు, దీనికి పొలిటికల్ కలర్ ఇవ్వద్దు అని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనమంతా ఏకమైతే సాధించలేదంటూ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గమనించాలి, మొన్నటి వరకు ఆస్ట్రేలియాలో గో బ్యాక్ ఇండియన్స్ అని చెప్పి నినాదం తీసుకున్నారు. మరి అదే విధంగా యూకేలో రీసెంట్ గా 2-3 డేస్ బ్యాక్ లక్షల మంది రోడ్ల మీదకి రావడం జరిగింది, గో బ్యాక్ ఇండియన్స్ అని. నేను 89 నుంచి 95 వరకు ఐ వాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నాను. మోస్ట్ ఆఫ్ ద మోటల్స్, గ్యాస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు ఇండియన్స్. ఇలా యునైటెడ్ స్టేట్స్ లో బెటర్ దెన్ అమెరికన్స్, ఇండియన్స్ బాగున్నారు, స్టింకింగ్ రిచ్. ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకోవాలి. అక్కడ మనం రోల్స్ రాయిస్ కార్ లో సూటు బూటు వేసుకొని పోతా ఉంటే, ఎందుకంటే నేను సీన్ ఇప్పుడు కూడా యుఎస్ కి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ పీపుల్, అమెరికన్స్, వాళ్ళు కెన్ ఐ ఓ యు $1 అని అడుగుతా ఉంటారు. అంటే వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, ఫుడ్ కు ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఒకటి జస్ట్ ప్లే కార్డ్ పట్టుకొని నిలబడతారు. ఐ డోంట్ నీడ్ మనీ, ఐ డోంట్ నీడ్ $, ఐ వర్క్ ఫర్ ఫుడ్ అని. ఇదే మెసేజ్ అక్కడ పోయి ఉంటే రేపు చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మన ఇండియన్స్ అందరూ అమెరికా నుంచి, ఇతర కంట్రీల నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను మీ అందరికి ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ లోకల్ లీడర్ కలగండి. నేను దయచేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ దాంట్లో ఒకరు పొరపాటు చేశారు, దాన్ని మనం రిపీట్ చేయకుండా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ప్రేమతో గెలుచుకోవాలి.